శనివారం మరియు త్రయోదశి తిథి కలిసిన రోజును శని త్రయోదశి లేదా శని ప్రదోషం అని పిలుస్తారు. ఈ రోజు హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. శనివారం శ్రీమహావిష్ణువుకు మరియు శనీశ్వరునికి ప్రీతిపాత్రమైన రోజు కాక, త్రయోదశి అనేది పరమేశ్వరునికి ఇష్టమైనటువంటి ఓ గొప్ప తిథి. అందుకే ఈ రెండూ కలిసి వచ్చినప్పుడు శివకేశవులకు అత్యంత ప్రీతిపాత్రమైన దినంగా పరిగణించబడుతుంది. శివపురాణం ప్రకారం దేవదానవులు చేసినటువంటి క్షీరసాగర మథనంలో ఉద్భవించిన భయంకరమైన హాలాహల విషాన్ని తన కంఠంలో దాచుకొని లోకాలను కాపాడినటువంటి నీలకంఠుడైనటువంటి ఆ శివుడికి కృతజ్ఞతలు చెప్పడానికి దేవతలంతా తన వద్దకు వెళ్లారు. ఆనాడు దేవతలు పరమేశ్వరుని వద్దకు వెళ్ళింది ఆతిథినాడే, అదే త్రయోదశి. అందుకే త్రయోదశి శివునికి అత్యంత ప్రీతిపాత్రమైనదిగా పరిగణించబడుతుంది, అలాగే స్థిరపడింది. శని భగవానుడు కూడా ఈ త్రయోదశి తిథినాడే జన్మించాడని పురాణాలు చెప్తున్నాయి. అందుకే శని త్రయోదశికి అంతటి విశిష్టత ఏర్పడింది. ఇప్పుడు శని త్రయోదశి వెనుక ఉన్నటువంటి రెండు ప్రధానమైన కథలు తెలుసుకుందాం. మొదటి కథ. ఈ కథను జాగ్రత్తగా వినండి. ఒకప్పుడు త్రిలోక సంచారి అయినటువంటి దేవర్షి నారద మహర్షి కైలాస పర్వతానికి చేరుకున్నారు. శివుని ముందు శని భగవానుడి గురించి విశేషంగా పొగరటం మొదలుపెట్టారు. ప్రభు, శనిదేవుని ప్రభావం అపారమైంది. ఆయన దృష్టి ఎవరిపైన పడితే వారు తప్పకుండా కష్టాలను ఎదుర్కోవలసి వస్తుంది. దేవతలైనా రాక్షసులైనా మానవులైనా ఎవరినైనా శని ప్రభావం విడిచిపెట్టదు. ఆయన కర్మఫలదాత, న్యాయానికి కూడా చిహ్నం అని విపరీతంగా వర్ణించాడు నారదుడు. ఈ మాటలు విన్నటువంటి పరమశివుడు చిరునవ్వుతో, నారదా, శనిదేవుని ప్రభావం గురించి నువ్వు చెప్పింది నిజమే కావచ్చు, కాని నాపైన మాత్రం వతని ప్రభావం ఉండదు. నేను త్రికాలదర్శిని, త్రిలోకనాథుడిని. శనిభగవానుడు నన్నేమీ చెయ్యలేడు. నారదుడు వెంటనే శనిభగవానుని వద్దకు వెళ్లి శివుడు చెప్పిన మాటల్లో అతిశయోక్తిగా వివరించారు. శనిదేవా, శివుడు మీ శక్తిని తేలిగ్గా తీసుకుంటున్నారు. మీరు అతన్ని ఏమీ చెయ్యలేరు అని చెప్తున్నారు అని చెప్పాడు. ఈ మాటలు విన్నటువంటి శనిభగవానుడు ఆలోచనలో పడ్డాడు. నారదా, మహాదేవుడు నా ప్రభావాన్ని అర్థం చేసుకోలేదనుకుంటా. రేపు నిర్ణీత సమయంలో నేను శివుణ్ణి పట్టి పీడిస్తాను, నా శక్తేంతో చూపిస్తాను అని శపథం చేశారు. తన మాటలు శనిదేవునికి చేరాయి అని తెలిసిన శివుడు ఆ శని ప్రభావం నుండి తప్పించుకోవడానికి భూలోకంలోకి వచ్చి ఒక మహావృక్షం తొరలు, అంటే మర్రిచెట్టు యొక్క తొరలో దాక్కున్నాడు. నిర్ణీత సమయానికి వచ్చినటువంటి శనిదేవుడు పరమశివుణ్ణి వెతుకుతూ భూలోకానికి వచ్చారు. చాలా వరకు వెతికిన తర్వాత చెట్టు తొరలో శివుడు దాక్కున్నట్టుగా గ్రహించారు. వెంటనే మర్రిచెట్టు వద్దకు వెళ్లి, ప్రభూ, మహాదేవా, మిమ్మల్ని నేను పట్టాను అని చెప్పాడు గంభీరంగా. శివుడు ఆశ్చర్యపోయి వెంటనే బయటకి వచ్చి, శనీశ్వరా, నేను నిన్ను తప్పించుకొని ఈ చెట్టు తొరలో దాక్కున్నాను కదా, నువ్వు నన్ను ఎలా పట్టుకున్నావ్ అని ఆశ్చర్యంగా అడిగాడు. శనిభగవానుడు వినయంగా నమస్కరిస్తూ, ప్రభూ, మీరు ముల్లోకాలను పాలించే మహామహాదేవుడు, సర్వశక్తి సంపన్నులు. అటువంటి మీరు నా వల్ల నా ప్రభావం నుండి తప్పించుకోడానికి మీ కైలాసాన్ని విడిచిపెట్టి ఒక సాధారణ చెట్టు తొరలో దాక్కున్నారు కదా, ఇదే నా ప్రభావం. నా వల్ల మీకు ఎటువంటి భయం కూడా లేదు. మీరు ఏం చేసినా లోక కళ్యాణానికే కదా, దానిలో కూడా ఏదో తత్వం ఉండే ఉంటుంది. అలా అన్ని విషయాలు వివరించారు తత్వబోధతో. శనిదేవుని యొక్క నిబద్ధత, న్యాయబుద్ధి, అలాగే శక్తికి మెచ్చిన పరమశివుడు, శనీశ్వరా, నీ శక్తికి నీ నిబద్ధతను చూసి నేను సంతోషించాను. నిజంగా నువ్వు మహాశక్తివంతుడివి. ఇక నుంచి శనిత్రయోదశి నాడు ఎవరైతే నిన్ను భక్తిశ్రద్ధలతో అర్చిస్తారో వారికి నీ అనుగ్రహంతో పాటు నా అభయం కూడా లభిస్తుందని వరనిస్తున్నాను. శనిప్రదోష వ్రతం ఆచరించేవారి శనిదోషాలు తొలగిపోయి వారి జీవితంలో శాంతి సమృద్ధి నెలకొంటుందని నేను అభయమిస్తున్నాను అని అనుగ్రహించారు. ఇక అప్పటినుండి శనిత్రయోదశి రోజు శనీశ్వరునితో పాటు పరమశివునికి కూడా పూజలు చేయటం ప్రారంభమైంది. శనివారం త్రయోదశి తిథి. ఆనాడు ఎవరైతే శనీశ్వరుణ్ణి పూజిస్తారో వారు పరమశివుని అనుగ్రహానికి, శనిదేవుని యొక్క అపారమైన కరుణకు పాత్రులవుతారని ప్రగాఢ విశ్వాసం. ఇక ఇప్పుడు మనం రెండవ కథను తెలుసుకుందాం. చాలా కాలం క్రితం ఒక సంపన్న నగరంలో ఒక సాధారణ వ్యాపారి తన భార్యతో కలిసి నివసించేవాడు. వారికి అన్ని సౌఖ్యాలు ఉన్నాయి, కాని ఒక్క సంతోషం లేకపోవటం వారి జీవితంలో పెద్ద శూన్యంగా మారింది. వారికి ఉన్నటువంటి సమస్య అంతా ఒక్కటే, అదేంటంటే వారికి సంతానం లేకపోవటం. పెళ్లైన చాలా సంవత్సరాలు గడిచినా వారికి సంతానం కలగలేదు. వైద్యుల్ని సంప్రదించారు, పూజలు చేశారు, కాని ఫలితం లేకపోవటంతో నిరాశకు గురయ్యారు. చివరికి వారు భగవంతుడే ఒక మార్గం చూపిస్తాడని నమ్మకంతో పలు తీర్థయాత్రలకు వెళ్లాలి అనుకున్నారు. తీర్థయాత్రకు బయలుదేరిన దంపతులు కొద్ది దూరం వెళ్లిన తర్వాత ఒక రావిచెట్టు కింద ధ్యానం చేస్తున్న ఒక మహాసాధువును కలుసుకున్నారు.
ఆ సాధువు జ్యోతిష్యశాస్త్రంలో కర్మ సిద్ధాంతంలో పాండిత్యం కలవారు. ఆ సాధువు తన యొక్క జ్ఞానంతో ఆ దంపతుల సమస్యను గ్రహించి, దంపతులారా, కన్నీరు తులుచుకోండి, మీ దుఃఖానికి ఒక పరిష్కారముంది. మీ జాతకంలో శనిదోషముంది, కాని ఆ శని భగవానుడు న్యాయదేవత, తనని సరియైన విధంగా ఆరాధిస్తే తప్పక అనుగ్రహిస్తాడు అని చెప్పాడు. సాధువు వారికి శనిత్రయోదశి వ్రతం గురించి వివరంగా చెప్పారు. ప్రతినెలా శనివారం రోజు వచ్చే త్రయోదశి తిథిని శనిత్రయోదశి అంటారు. ఈ రోజు శనిదేవునితో పాటు పరమశివుని కూడా ఆరాధించాలి. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుంది, శనిదోషాలు తొలగిపోతాయి, ఆర్థిక సమస్యలు కూడా దూరమవుతాయి, కుటుంబంలో శాంతి నెలకొంటుంది. ఆ వ్రతం ఆచరించే విధానాన్ని చెప్పండి అని వారు దీనంగా అడగగా అతను ఎలా చెప్పారు? ఉదయాన్నే స్నానం చేసి పవిత్రంగా ఉండాలి. శరీరానికి నువ్వుల నూనె రాసుకోవాలి. ఆ తర్వాత పవిత్ర జలంతో స్నానం చెయ్యాలి. పసుపు కుంకుమ తీసుకోవాలి. స్నానం తర్వాత స్వచ్ఛమైన వస్త్రాలు ధరించాలి. పురుషులు అగ్నికి నుదుట విభూతి రాసుకోవాలి. స్త్రీలైతే మంగళసూత్రాన్ని ధరించాలి. ఇక సంకల్పం. పూజామందిరానికి ఎదురుగా కూర్చని సంకల్పమంత్రాన్ని పఠించండి. ఓం విష్ణుః విష్ణుః విష్ణుః. ఓం మమ శనిప్రసాద ప్రాప్తికామనాగా శనిత్రయోదశి వ్రతం అహంకరిష్యే. ఈ విధమైన సంకల్పమంత్రాన్ని జపించండి. తరువాత ధ్యానం. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంబోధం తం నమామి శనేచరం. ఈ విధంగా ధ్యానాన్ని చెయ్యండి. మొదట గంగాజలంతో అభిషేకం, తరువాత పంచామృతంతో అభిషేకం, ప్రత్యేకంగా నువ్వుల నూనెతో అభిషేకం. ఇది అన్నింటికంటే ముఖ్యమైంది. చివరగా పవిత్ర జలంతో స్నపనం. గంధం, కుంకుమ, పసుపు అర్పించాలి. నీలం రంగు పువ్వులు సమర్పించాలి. ధూపదీపాలు చూపాలి. నైవేద్యాన్ని నల్ల నువ్వులు, లడ్డూ లేదా బెల్లం పాయసాన్ని సమర్పించండి. కర్పూరహారతి చూపాలి. శని అష్టోత్తర శతనామావళి పారాయణం. 108 శనినామాలు పఠించాలి లేదా వీలైతే వినాలి. శనిత్రయోదశి రోజు శివుని యొక్క పూజ చాలా ముఖ్యమైంది. శివలింగానికి అభిషేకాన్ని చేయటం ప్రముఖం. గంగాజలంతో, పాలతో, తేనెతో, పంచామృతంతో, ఆఖరిగా పవిత్ర జలంతో ఏ విధమైన అభిషేకమైనా పర్వాలేదు. అది అత్యుత్తమ ఫలితాలనిస్తుంది. బిల్వార్చన. బెలువపత్రాలతో శివుణ్ణి ఆరాధించడం అత్యంత శుభప్రదం. ఓం నమఃశివాయ మంత్రాన్ని జపిస్తూ ఒక్కో బెలువపత్రాన్ని అర్పించాలి. వీలైతే శివాలయంలో రుద్రాభిషేకం చేయించుకోవాలి. ఇంట్లో చెయ్యాలంటే కనీసం 11 సార్లు శివపంచాక్షరి మంత్రాన్ని జపించాలి. ఇక ప్రదోషకాలంలో చేసే పూజ కూడా ఈ విధంగానే ఉంటుంది. ఇక ఈ శనిత్రయోదశి నాడు దానధర్మాలు తప్పనిసరి. నల్లని నువ్వులు, నువ్వుల నూనె, నల్లని వస్త్రం, వీలైతే ఇనుప సామాగ్రి. చిన్న చిన్న ఇనుప వస్తువుడు శని ఇనుముకు అధిపతి. ఆ విధంగా దానం చేయటం కూడా ఉత్తమమైన ఫలితాన్ని ఇస్తుంది. ముఖ్యంగా ఆహారదానం. పేదలకు, ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టాలి. కాకులకు భోజనం పెట్టడం చాలా ముఖ్యం. ఎందుకంటే కాకి శనీశ్వరుని యొక్క వాహనం. చీమలకు పిండి లేదా చక్కెర పెట్టాలి. పూర్తిగా ఉపవాసం ఉండగలిగితే మంచిది. వీలు లేకపోతే ఒక్కసారి ఫలాహారం, పండ్లు లేదా పాలు తీసుకోవచ్చు. అన్నం, మాంసం, మద్యం ఖచ్చితంగా తీసుకోరాదు. రాత్రి చంద్రోదయమైన తర్వాత ఆహారాన్ని తీసుకోవచ్చు. పూజ తర్వాత శనిత్రయోదశి వ్రత కథను భక్తిశ్రద్ధలతో చదవాలి లేదా వినాలి. ఈ విధంగా ఆ శనీశ్వరునికి పూజించవచ్చు. శనీశ్వరునికి, శివునికి కర్పూరహారతిని చూపి ప్రసాదాన్ని స్వీకరించాలి. ప్రార్థన. ఓ శనిదేవా, ఓ పరమశివ, నా జీవితంలోని సమస్త శనిదోషాలను పోగొట్టి సుఖశాంతులు ప్రసాదించండి. ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు తొలగించి శాశ్వత సౌఖ్యాన్ని అనుగ్రహించండి. శనీశ్వరుని యొక్క మంత్రం. ఓం శం శనేశ్చరాయ నమః. ఈ మంత్రాన్ని జపిస్తూ మీ పూజను చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మికపరమైన వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. శనిత్రయోదశి వ్రతాన్ని ఆచరించినా లేదా శనిత్రయోదశి వ్రత కథను విన్నా సరే వారికి ఆ పరమశివుని యొక్క అనుగ్రహం, ఆ శనీశ్వరుని యొక్క అనుగ్రహం తప్పక లభిస్తుంది. ఆ మహాదేవుని యొక్క అనుగ్రహం సదా మీపై ఉండాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు.